ఇక భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు భారీ నష్టం వాటిల్లింది. పాక్లో ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలింది. 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 90కి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని తెలుస్తోంది. జైషే మహమ్మద్ టెర్రరిస్టులు చాలా మంది హతమయ్యారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులకు భారీ నష్టం వాటిల్లింది. పాక్లో ఉగ్రవాదులకు భారీ షాక్ తగిలింది. 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 90కి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని తెలుస్తోంది. జైషే మహమ్మద్ టెర్రరిస్టులు చాలా మంది ఈ దాడిలో హతమయ్యారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి, ఈ దాడిలో అంటే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఎంతమంది హతమయ్యారు అనే సమాచారం ఏమైనా ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఉగ్రదాడి జరిగినప్పుడు స్పష్టమైన సంఖ్య ఇప్పుడే రాదు. కొద్దిసేపట్లోనే ఒక ఫిగర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అకస్మాత్తుగా మెరుపు దాడి భారత్ నిర్వహించింది. ఉగ్ర మూకల స్థావరాలు, వాళ్ళ శిబిరాలు, వాళ్ళ ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిలో ఉగ్ర వాదులకు వాళ్ళని మొత్తం కూడా కుక్కడ వేలుతో పెకిలించాలనే ఉద్దేశంతోనే ఆ వ్యూహాత్మక దాడిలో పాల్పడమని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా ఏదైతే పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఈ పర్యాటకులు 26 మందిని పొట్టన పెట్టుకుని ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్తామని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ దిశగానే అడుగులు వేశారు. అంటే ఒక్క సమాచారం లీక్ కాకుండా వ్యూహాత్మకంగా ఒక స్కెచ్ వేశారు. దీంట్లో రక్షణ దళాలకు సంబంధించి ఒక స్వేచ్ఛ ఇచ్చారు. మీరే టార్గెట్, మీరే తేదీ మీరే నిర్ణయించుకోండి అని చెప్పినప్పుడు వారు కూడా నేవీ ఏం చేయాలి, ఆర్మీ ఏం చేయాలి, వైమానిక సంబంధించి వాళ్ళు ఏం చేయాలని ఈ 3 దళాలు కూడా ఒక వ్యూహాత్మకంగా సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసిన నిన్న ఏదైతే పాకిస్తాన్ అదే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో 9 ఉగ్రవాద శిబిరాలపై మూకుముడిగా దాడి చేశాయి. దీంట్లో ప్రధానంగా ఏదైతే పెహల్గాం దాడి ఘటనలో లష్కర్ తోయిబా అదేవిధంగా జైషే మహమ్మద్ అనేటువంటి సంస్థల పాత్ర ఉందని ఇప్పటికే మన బలగాలు, మన అధికారులు గుర్తించిన నేపథ్యంలో వారి టార్గెట్గానే దాడులు జరిగాయి. దాంట్లో మొత్తం 21 ఉగ్రవాదుల స్థావరాలను పాకిస్తాన్ అదేవిధంగా కాశ్మీర్ ఆక్రమిత ప్రాంతాలను గుర్తించారు. వాటిలో ప్రధానంగా 9 స్థావరాలపై నిన్న దాడులు జరిగినాయి. ఈ 9 కూడా పాకిస్తాన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 5 స్థావరాలు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న 4 స్థావరాలు టార్గెట్గా ఈ దాడులు చేశారు. ఈ దాడులు ఏ విధంగా చేశారు అనే దానిపై ఇవాళ ఉదయం భారత కేంద్ర అంటే రక్షణ శాఖకు సంబంధించి విదేశాంగ శాఖకు సంబంధించిన వారితో పాటు మొత్తం కూడా వివరంగా చెప్పారు. మరోవైపు ఉగ్ర దాడిలో ఈ వారిపై దాడి జరిగిన తర్వాత ప్రధానంగా ఏదైతే దీంట్లో ఉన్నట్టు జైషే మహమ్మద్ అనే సంస్థ కీలకంగా ఉన్నట్టు భావించిన నేపథ్యంలో భారత్ జరిపినటువంటి దాడిలో వారి కుటుంబానికి సంబంధించిన మసూద్ అజహర్ అనేది ఈ సంస్థకు చీఫ్కు అధినేతగా ఉన్నారు. వారి కుటుంబం టార్గెట్ జరిగింది. ఈ దాడిలో వారి కుటుంబానికి చెందినటువంటి 14 మంది కూడా వారి మీద మృతి చెందినట్టు మనకు తెలుస్తుంది. దీనిలో కీలకమైన ప్రకటన కాసేపు క్రితమే మసూద్ అజహర్ ప్రకటించినా కానీ దాంట్లో కొంతమంది చనిపోయారు, మరికొంతమంది తీవ్ర గాయాలయ్యారు. వీరందరూ కూడా అధికారికంగా వారి పేరుతో సహా మన ప్రైమ్ లైన్ స్క్రీన్లో చూసినట్టు మనకు కూడా మీరు చూడొచ్చు. దాంట్లో ఎవరెవరు ఇంజూర్ అయ్యారు, ఎవరెవరు మృతి చెందారనే వివరాలు మొత్తం కూడా మన ప్రైమ్ లైన్ స్క్రీన్లో స్పష్టంగా మనం వేస్తున్నాం.
ఇది మా కాసేపటి క్రితమే మన చేతికి అందిన లిస్టు కూడా అధికారికంగా ప్రకటించిన లిస్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో ఇవాళ ఎవరైతే మృతి చెందారో 10 మంది వారి కుటుంబ సభ్యులు ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి కూడా వారికి ప్రకటించారు. అంటే మొత్తం మీద అటు లష్కరే తోయిబాకి సంబంధించి వారి కూడా ఉగ్ర శిబిరాలు మొత్తం కూడా నేలమట్టమైనట్లు కూడా మనం చెప్పవచ్చు దుర్గా. అయితే రాజేంద్ర, అంటే మనకి సంఖ్య ఖచ్చితంగా తెలియనప్పటికీ కూడా చాలా మంది హతమైనట్లుగానే మనకి తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం మరి దాడికి సంబంధించి అంటే ఉగ్రవాదులను వాళ్ళు పోషిస్తున్నారంటూ అంటే మేము కాదు అని చెప్పుకోవడానికి అయితే ప్రయత్నించట్లేదు. పైగా ప్రధాని వ్యాఖ్యలు కూడా కాళ్ల బేరానికి వచ్చినట్లుగా కూడా కాస్త ఇందాకే మనం చూసాము. సో ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్ నుంచి మరి ఎటువంటి అంటే వాళ్ళ ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఏమైనా సంధి చేసే అవకాశం ఉందా, లేదా వాళ్ళు ఎటువంటి ప్రకటన చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటివరకైతే మీరు అన్నట్టు ఎలాంటి ప్రకటన కానీ వారు ఆ దిశగా అడుగులు కానీ వేయట్లేదు. కానీ అగ్రదేశాల మద్దతు మాత్రం కూడగొట్టే ప్రయత్నం చేస్తే కానీ వారికి ఆశించిన మేర వారి సహకారం లభించలేదు. మరోవైపు భారత్కు మాత్రం అగ్రదేశాలు జపాన్ కానీ, రష్యా కానీ, అమెరికా ఇలాంటి దేశాలతో పాటు అనేక దేశాలు కూడా మద్దతు ప్రకటించినాయి. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిందే, వారిని అంతమొందించాల్సిందే అని ఇప్పటికి వారు కూడా ప్రకటించారు. భారత్ చేసేటువంటి దానికి పూర్తిగా తమ సహకారం అందిస్తామని చెప్పేసి కూడా అనేక దేశాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి తడబాటు లేకుండా, తొందరపాటు లేకుండా వ్యూహాత్మకంగా గత నెల 22వ తేదీన పహల్గామ్లో ఉగ్ర మూకలు దాడులు చేసినా కానీ దాని ఒక ప్లాన్ ప్రకారం పకడ్బందీ ఒక స్కెచ్ ప్రకారమే భారత్ దాడులు చేసింది. ఎక్కడ సమాచారం లీక్ కాకుండా దాయాది దేశం ఊహించిన విధంగా అర్ధరాత్రి వారికి కాలరాత్రిగా మార్చిన ఘటన నిన్న మనం చూసినాం. అంటే మొత్తం మీద ఏదైతే ఒక్క దాడికే వారిలో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందారని తెలుస్తుంది. కానీ కరెక్ట్ ఫిగర్ ఇంకా తేలాల్సి ఉంది. ఏదైతే జైషే మహమ్మద్ మాత్రం ప్రాంతం వారి కుటుంబంతో పాటు కొంతమంది పాలయ్యారు, మృతి చెందారని చెప్పేసి మాత్రం అధికారికంగా ప్రకటించింది దుర్గా. అయితే రాజేంద్ర, మనం చూసాం ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా చెప్పుకున్నారు ఆపరేషన్ సింధూర్ మా సైన్యం చేసింది అనేసి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి చూసాం ఇప్పటికే ఎప్పుడైతే దాడి జరిగిందో అప్పటి నుంచి సింధు జలాలు నిలిపివేత కావచ్చు, సోషల్ మీడియాలో కట్టడి చేయడం కావచ్చు. సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్, సో తదుపరి మరి మోదీ నిర్ణయం ఎలా ఉండబోతుంది అంటున్నారు? అంటే ఆల్రెడీ మీటింగ్స్ అయిపోయాయి కాబట్టి ఏమైనా నెక్స్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే వ్యూహాత్మకంగా చేసే అడుగులలో భారత్ ఇప్పటికే చాలా ముందుందని మనం చెప్పవచ్చు. ఎదుటి దేశానికి ఏదైతే ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారో దానికి ధీటుగా ఖచ్చితంగా సమాధానం ఇస్తాం, వారు కోలుకోలేని విధంగా వారి గట్టి బుద్ధి చెప్తామని ప్రధాని ప్రకటించారు. ఒక సినిమా డైలాగ్ లెక్క మాటలు చేతలు ఉంటాయి అనే మాదిరిగానే భారతదేశం కూడా ఎలాంటి లీక్ చేయకుండా, ఎలాంటి మాట్లాడకుండా పనిచేసింది. ఒకే దాడి 23 నిమిషాలు చేసేటువంటి దాడుల్లో సుమారు 100 మందికి పైగా మృతి చెందారంటూ సమాచారంగా తెలుస్తుంది. అనేక మంది క్షతగాతులైనది తెలుస్తున్నది. మరోవైపు 9 ఉగ్రవాద స్థావరాలు కీలకంగా ఉన్నటువంటి లష్కర్ తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్ ఇలాంటి కీలక స్థావరాలు వీళ్ళే ఉగ్రవాదానికి సంబంధించి వాళ్ళకి శిక్షణ ఇస్తారు, అంటే వ్యూహం ఇక్కడే వారికి రచిస్తారు. ముంబై ఘటన కూడా ఇక్కడే చేసినట్టు కూడా మనకు ఇంటెలిజెన్స్ సంబంధించి ఆధారాలు కూడా మన భారతదేశానికి అందే నేపథ్యంలో వారి టార్గెట్గానే దాడులు చేసిన నేపథ్యంలోనే తదుపరి ఏం చేస్తామనే అంశం మీద కూడా అదేవిధంగా అడుగులు వేయబోతుంది. ఇవాళ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా ప్రధానమంత్రి మోదీతో భేటీ అయ్యారు. భేటీ తర్వాతనే అంటే వ్యూహాలు వారిద్దరి మధ్య ఉంటే తప్ప 3 వ్యక్తికి అవి లీక్ కావు, కేవలం చేతలతోనే వాళ్ళు చూపించిన నేపథ్యంలో ఇప్పటికీ 21 స్థావరాలు ఉగ్రవాదులు ఏదైతే ఉందో కీలకంగా పాకిస్తాన్లో 21 స్థావరాలు గుర్తించిన నేపథ్యంలో మరి ఆ దిశగా దాడులు చేయబోతారా లేకపోతే వ్యూహం మార్చబోతారనేది మాత్రం మన ఇప్పుడు చెప్పలేమని చెప్పొచ్చు దుర్గా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.